వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పొదలకూరులోని ఆర్టీసీ బస్టాండ్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించి అభివృద్ధి చేయనున్నట్లు ఆర్టీసీ నెల్లూరు రీజియన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి వెల్లడించారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం ఆయన రాపూరు డిపో మేనేజర్ అనిల్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను మార్ట్ గేజ్ తనఖా పెట్టి తెచ్చిన డబ్బులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆర్టీసీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా నెల్లూరు రీజియన్ కు త్వరలో 300 ఎలక్ట్రికల్ బస్సులు రానున్నట్లు చెప్పారు. పొదలకూరు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని 15 ఏళ్ల పాటు ఓఎస్ కింద లీజుకిచ్చామన్నారు. ఇందులో భాగంగా భవనానికి రంగులు వేయడంతో పాటు తాగునీరు మరియు మరుగుదొడ్ల సౌకర్యం, ప్రయాణికులకు వసతి సౌకర్యాలను కల్పిస్తామన్నారు. బస్టాండ్ ప్రాంగణం మొత్తం సిమెంట్ ప్లాట్ఫారం నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇక్కడ రాత్రి వేళలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మరియు ఆర్టీసీ ఆస్తుల పరిరక్షణ కోసం కేర్ టేకర్ను నియమించనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఆర్టీసీ అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకోవాలని సూచించారు. కాగా పొదలకూరు నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని, అలాగే తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల లోపల నెల్లూరుకు బస్సు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా పలువురు సురేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన సర్వేపల్లి ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు, పొదలకూరు మండల బీజేపీ అధ్యక్షుడు పూల ప్రశాంత్, ఉపాధ్యక్షులు చొప్ప వెంకటేశ్వర్లు, బీజేపీ సీనియర్ నాయకులు చింతగింజల సుబ్రహ్మణ్యం, రాచపూటి ధనంజయరావు, సంగన పెంచలరెడ్డి, జి నారాయణ నాయుడు, దాసరి సురేంద్ర, ఓబులేసు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. అవన్నీ అక్కడ చెప్తాం కదా. పొదలకూరు పుర ప్రజలకు ముందుగా నమస్కారం. నేను అనిల్ కుమార్, రాపూరు ఆర్టీసీ. మరి ఇక్కడ ముందుగా ఏంటంటే పొదలకూరు ఆల్మోస్ట్ ఆర్టీసీ బస్ స్టాండ్ అంతా కూడా కొంచెం ఊరు నుంచి మొదట్లో దూరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఊరు రమణారెడ్డి కాలనీ వరకు ఎక్స్టెన్షన్ జరిగింది. అదేవిధంగా మన పొదలకూరు పరిధిలో ఉన్నటువంటి స్థలం కూడా ఓఎస్ 15 కింద ఇవ్వడం జరిగింది. తద్వారా అంటే 15 సంవత్సరాలు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మిగతా బస్సులు రావడము, అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపడుతూ ఉన్నాము. సో ఇందులో భాగంగా మరికొంచెం ఈరోజు మన జోనల్ చైర్మన్ గారు రావడంతో మరింత ఈ పనులు వేగవంతం అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ షాపులు నిర్మించడము, తర్వాత బస్సులు లోపలికి వచ్చిన తర్వాత నైట్ ఇక్కడ పాసెంజర్స్ వెయిట్ చేయడానికి కొంత వెయిటింగ్ ఏరియా, టాయిలెట్స్ ఇలాంటివన్నీ కూడా కల్పిస్తున్నాము. ఇవన్నీ ఎంత వేగంగా అయితే అంత త్వరగా చేయాలని ఆశిస్తున్నాము. అలాగే బస్ స్టేషన్ పెయింటింగ్, టైమింగ్ బోర్డ్స్, అదేవిధంగా రూట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మామూలుగా యథావిధంగా మిగతా బస్ స్టేషన్స్ ఎట్లా ఉంటాయో అదేవిధంగా ఈ బస్ స్టేషన్ కూడా మేము మార్చడానికి అన్ని సన్నాహాలు తీసుకుంటున్నాం. మీరు అందరూ గమనించవచ్చు, ఆల్మోస్ట్ గతంలో ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం తేడా అనిపించవచ్చు, కానీ గతంలో చూసిన దానికి వ్యత్యాసం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు అందరూ ఇక్కడ లోపల వాళ్ళే కాబట్టి సో మరింత దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గత ప్రభుత్వం ఆర్టీసీ యొక్క వ్యవస్థని ప్రభుత్వంలో కలిపారు. అంతకుముందు ఆర్టీసీ స్వతంత్ర సంస్థగా స్వయం నిర్ణయాలు, స్వయం పరిపాలనాధికారాలు పూర్తిగా ఉండేది. అయితే వాళ్ళు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ప్రయాణికుల యొక్క సౌకర్యాలు కానివ్వండి, ఉద్యోగస్తుల యొక్క ఉండాల్సినటువంటి వాళ్ళ హక్కులు కానీ పూర్తిగా హరించి ఆర్టీసీ డిపోలను కూడా ఒక రకంగా మార్టిగేజ్ చేసి దాంట్లో నుంచి డబ్బు కూడా తీసుకొని వాళ్ళ యొక్క సొంత ప్రభుత్వం యొక్క వాళ్ళ అవసరాల కోసం ఖర్చు పెట్టారు తప్ప ప్రయాణికుల సౌకర్యం కానీ ఆర్టీసీ యొక్క స్థిరీకరణ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. పైపెచ్చు రోడ్లు పూర్తిగా కూడా ధ్వంసం అయిపోయిన కారణం చేత ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లకు కానీ చాలామందికి ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిన్నాయి. అదే రకంగా ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా నాశనమయ్యాయి. ఈ పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతో
మళ్ళీ ఎక్కడెక్కడ డిపోల్లో కనీస సౌకర్యాలు మెరుగుపరచాలా, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేయాలా, రీప్లేస్మెంట్ కానీ ఇవన్నీ వరుసగా వస్తూ ఉన్నాయి. అదే రకంగా ఆర్టీసీ కార్మికులు కూడా దూర ప్రాంతాలకు పోతున్న వాళ్ళకి 300 రూపాయలు వాళ్ళకి వచ్చేదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అవన్నీ తిరిగి పునరుద్ధరించారు. ఆర్టీసీలో ఉన్నప్పుడు కార్మికులకి ఏదైనా బాగలేకపోతే మొత్తం ఖర్చు ఆర్టీసీ పెట్టేది. ఇటీవల కాలంలో మిగతా డిపార్ట్మెంట్లతో ఆర్టీసీని మనం కంపేర్ చేయడానికి లేదు. ఎందుకంటే ఇది దూర ప్రాంతాల నుంచి కార్మికులు చాలా కష్టతరంగా పనిచేస్తుంటారు కాబట్టి వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లేదా బ్యాక్ పెయిన్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అనేక రకాల సమస్యలు వీళ్ళకు ఉన్నాయి. అందువల్ల వీళ్ళని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని ఇప్పుడు బోర్డులో చెప్పిన మీదట ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుంది. దానికోసం ఆర్టీసీకి ప్రత్యేకంగా కొన్ని నామ్స్ పెట్టి వీళ్ళకి కూడా వైద్య సహాయం కానీ తర్వాత ఈ దూర ప్రాంతాలకు ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్పెన్సెస్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా తీసుకొని వస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వారానికి ఒకసారి ఒక 1 అవర్ ఆర్టీసీ యొక్క రేటింగ్ కోసం ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ప్రయాణికులకి సౌకర్యాలు ఎట్టున్నాయో ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా వారు ప్రతి ఎండి దగ్గర నుంచి కింది స్థాయి డిఎం దాకా కూడా లైన్లో తీసుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తున్నారు. అందుకనే ఇటీవల మేమందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఒకప్పుడు పొదలకూరు బస్టాండ్ కూడా బాగుండేది. ప్రస్తుతం ఇటీవల కాలంలో పూర్తిగా కూడా అది మూతపడే పరిస్థితులు ఉన్నప్పుడు మన డిఎం గారు మిగతా అధికారులు అందరూ కూడా మళ్ళీ దీన్ని చూసి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి కొన్ని టెండర్స్ కూడా పెట్టారు. ఈ పెయింటింగ్ కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్నటువంటి ల్యాబొరేటరీస్ సౌకర్యం కానీ ఈ యొక్క అన్ని రకాలైనటువంటి అలా మినిమం ఏదైతే ఉన్నాయో మంచినీటి సౌకర్యం కానీ ఇవన్నీ తొందరలోనే కల్పిస్తారు. ఆ రకంగా ప్రయాణికులు కూడా ఈ బస్టాండ్ ద్వారా ఈ యొక్క ఆర్టీసీ సౌకర్యాలని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ రకంగా చేసినట్టయితే పొదలకూరు బస్టాండ్ మళ్ళీ రూపురేఖలన్నీ కూడా మారిపోయి మంచి వ్యవస్థ. పాత రోజుల్లో 10 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే పొదలకూరు నుంచి ఉదయాన్నే బస్సు కావాలని అడిగారు, అదే రకంగా పొదలకూరు నుంచి తిరుపతికి బస్సు కావాలని అడిగారు. అదే రకంగా మనకి అవకాశం ఉన్నంత వరకు కొత్త బస్సులు వేయడానికి కానీ తాటిపర్తి వాళ్ళు కూడా ఏదో అడిగారు బస్సు గురించి. అవన్నీ కూడా డిఎం గారు ఒక్కొక్కటి వెంటనే చేస్తారు. అదే రకంగా సీసీ రోడ్డు కూడా కావాలని మనం అడిగాం. అది కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తారు. నైట్ హాల్ ఇక్కడ ఒక మనిషి ఉండటానికి మన ఆర్టీసీలోనే ఉండి లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా త్వరలోనే వస్తాయి. ఆ రకంగా పొదలకూరు ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి దీనికి కావాల్సినటువంటి హంగులన్నీ ఏర్పాటు చేయడానికి కోసమే మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అన్ని బస్ స్టేషన్స్ అన్ని విజిట్ చేసాం. చిన్నవి కానీ పెద్దవి కానీ ఒక అల్లూరు మాత్రమే మేము మిగిలింది. ప్రతి బస్సు స్టేషన్ కూడా చూసి అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ కరెంటు కానీ లైటింగ్ కానీ పెయింటింగ్ కానీ వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన బల్లలు కానీ ఇలా అన్ని కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడం, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు చేయడం, ఇలా అవకాశం ఉన్నంత వరకు కొత్త బస్సులు వేయడానికి కానీ తాటిపర్తి వాళ్ళు కూడా ఏదో అడిగారు బస్సు గురించి. అవన్నీ కూడా డిఎం గారు ఒక్కొక్కటి వెంటనే చేస్తారు. అదే రకంగా సీసీ రోడ్డు కూడా కావాలని మనం అడిగాం. అది కూడా ఎస్టిమేషన్ తయారు చేస్తారు. నైట్ హాల్ ఇక్కడ ఒక మనిషి ఉండటానికి మన ఆర్టీసీలోనే ఉండి లైటింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా త్వరలోనే వస్తాయి. ఆ రకంగా పొదలకూరు ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఆర్టీసీ అధికారులతో మాట్లాడి దీనికి కావాల్సినటువంటి హంగులన్నీ ఏర్పాటు చేయడానికి కోసమే మేము ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ జరుగుతాయి. అన్ని బస్ స్టేషన్స్ అన్ని విజిట్ చేసాం. చిన్నవి కానీ పెద్దవి కానీ ఒక అల్లూరు మాత్రమే మేము మిగిలింది. ప్రతి బస్సు స్టేషన్ కూడా చూసి అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్స్ కానీ మంచినీటి సౌకర్యం కానీ కరెంటు కానీ లైటింగ్ కానీ పెయింటింగ్ కానీ వాళ్ళు కూర్చోవడానికి కావాల్సిన బల్లలు కానీ ఇలా అన్ని కొత్త సర్వీసులు ఏర్పాటు చేయడం, పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు చేయడం, ఇలా మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. గతంలో ఉన్నటువంటి జోనల్ చైర్మన్స్ కంటే కూడా మన వంతు ప్రత్యేకంగా
ఆర్టీసీ యొక్క వ్యవస్థను బలోపేతం చేయడానికి కోసంగా మన వంతు సహాయం చేస్తున్నాం. ప్రత్యేకించి స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి సహకారంతోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, అదే రకంగా ఎమ్మెల్యేలు, మంత్రులు అందరి యొక్క సహాయ సహకారాలతో ఆర్టీసీకి కావాల్సిన కొత్త సర్వీసులు తీసుకురావడం కానీ, ఈ యొక్క మరమ్మతులు చేసుకోవడం కానీ, వీళ్ళకి కావాల్సిన కనీస వసతులు మెరుగుపరచడం కానీ చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ ఇంకొక నెల చిల్ల రోజుల్లోనే ఎలక్ట్రికల్ బస్సులు ముందు ఒక 700 బస్సులు వస్తాయి. మా రీజన్లో కూడా 300 బస్సులు కూడా వస్తాయి. దానికి నారాయణ గారు, మేము అందరం కలిసి కృషి చేసాం. మంత్రి నారాయణ గారు కూడా ఈ మధ్యకాలంలో మేము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా వాటికి కావాల్సినటువంటిది ఏంటంటే మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ కావాలి ఎలక్ట్రికల్ బస్సుల కోసం. అంటే దాన్ని మళ్ళీ రీఛార్జ్ చేయడానికి దాని టెండర్స్ కూడా పెట్టారు. మన జిల్లాలో కొంచెం లేట్ అయింది, ఎందుకంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు 20 కోట్ల రూపాయలు పైగా అడిగారు. అట్లా కాకుండా కామన్గా ఉండేటువంటి తక్కువ ఖర్చు ఇవన్నీ మేము అడిగాం. ఆ రకంగా ఎలక్ట్రికల్ బస్సులు ఈ బడ్జెట్ విషయంలో ఈ విషయమే తెలుసుకోవడం జరిగినప్పుడు కొంత ముందుగానే ఎస్టిమేట్ సందర్శించి వాట్సాప్లో లేదు నుంచి టాయిలెట్ కూడా నింపేసి 4 సంవత్సరాల నుంచి ఇది మూలబడింది కదండి. సారు ఎప్పుడైతే మీటింగ్ చేశాడో ఆయన చాలా స్పీడ్గా అన్ని బస్ స్టేషన్లు నిలబడ బుచ్చిరెడ్డిపాలెం నుంచి నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఈరోజు కూడా వస్తున్నట్టు మేము నుంచి మరి ఉన్నాము. వాళ్ళకి ఆదేశాల మేరకు సీసీ రోడ్ కూడా ఇష్యూ ప్రతిపాదన పంపిస్తాం. తర్వాత ఈ బస్ స్టేషన్ పూర్వవైపు ఫస్ట్లో ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు బాగా కట్టించి డెవలప్ చేశారు. ఆ తర్వాత 4 సంవత్సరాలు ఎన్నికలు అయిపోయింది. ఇక్కడ అసంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మేము కూడా అందరూ చేశాం. మా డిఎం గారు చెప్పినట్టుగా సార్ చెప్పినట్టుగా మేము ఇంకా నెమ్మదిగా ఒక్కొక్కటి డెవలప్ చేస్తాం. మేము వాటర్ సప్లై, శానిటరీ, టాయిలెట్ టెండర్ చూసాం, ఆల్రెడీ చూసాం. అది టెండర్ వేసుకోండి ఈరోజు వర్క్ చేస్తాం. అది సీసీ రోడ్డు కూడా బాగుంటుంది. రేటింగ్ కూడా రేటింగ్ కూడా డిఫరెంట్ రేటింగ్ కూడా అన్నీ మాకు